దేశంలోని విద్యా వ్యవస్థ కార్పొరేట్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోతుందని విద్యను వ్యాపారంగా మార్చి చిన్నారులపై అధిక భారం మోపుతున్నారని కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వికాస్ పాండే ఆందోళన వ్యక్తం చేశారు. నేడు స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థులుగా కాకుండా యంత్రాలుగా తయారు చేస్తున్నారని విమర్శించారు. 5వ తరగతి నుంచే ఐఐటి, నీట్, మెడికల్ ఫౌండేషన్ పేర్లతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ చిన్నారులపై తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడి పెంచుతున్నారని అన్నారు. ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షల కోసం చిన్న వయసులోనే విద్యార్థులను సిద్ధం చేయడం వారి బాల్యాన్ని దూరం చేస్తుందని పేర్కొన్నారు. పాఠశాలల్లో రోజుకు 6 గంటలు మాత్రమే బోధన జరిగేలా నిబంధనలు తీసుకురావాలని, ఐఐటి ఫౌండేషన్, మెడికల్ ఫౌండేషన్ పేర్లతో నిర్వహిస్తున్న ప్రత్యేక కోచింగ్ తరగతులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులపై పెరుగుతున్న విద్యాభారం, అధిక ఫీజుల వసూళ్లపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని, ఈ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని డాక్టర్ వికాస్ పాండే విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో విజయనగరం జిల్లా కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు బి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వేల నుంచి 2 లక్షల వరకు ఫీజు వసూలు చేయడం జరుగుతుంది. అది పక్కన పెట్టే సిబిఎస్ఈ రూల్ పరంగా ఏ స్కూల్ అయినా 6 అవర్స్తో ఎక్కువ రన్ చేయకూడదు. పిల్లలకి ఓన్లీ చదువుతో పాటు వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, అదర్ యాక్టివిటీస్ కానీ, ఇది కూడా ముఖ్యమే. బట్ ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మార్నింగ్ 7:30, 8 నుంచి, కొన్ని స్కూల్స్ అయితే ఈవినింగ్ 7 వరకు, 8 వరకు, అంటే పేయింగ్ గెస్ట్ లాగా తయారు చేస్తారు. పిల్లలు ఇల్లు కాదు, అది పేయింగ్ గెస్ట్ లాగా తయారైపోయింది. మార్నింగ్ రావాలి, ఈవినింగ్ వెళ్ళాలి, భోజనం చేసి ఇంట్లో పడుకోవాలి, మరీ లేచి స్కూల్కి వచ్చేయాలి. దానివల్ల ఏంటంటే మెంటల్ హరాస్మెంట్ అవుతుంది పిల్లలకి. ఆల్రెడీ ఇది ఒక నేషనల్ మూవ్మెంట్ అగేన్స్ట్ కరప్షన్ ఇన్ ఎడ్యుకేషన్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 1 మంత్ బ్యాక్ మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి, హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారికి, హానరబుల్ సెక్రటరీ గారికి, తర్వాత మన స్టేట్కి వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి హానరబుల్ మినిస్టర్, అండ్ హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మన లోకేష్ గారికి, ప్రతి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కూడా ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒక 2 డిమాండ్స్ మన గవర్నమెంట్ నుంచి చేస్తున్నాను. ఫస్ట్ డిమాండ్ ఏంటంటే పిల్లలకి హెల్త్ ఇష్యూ రాకుండా ఉండాలి కాబట్టి స్కూల్ టైమింగ్ తగ్గించాలి. యాజ్ పర్ సిబిఎస్ఈ గైడ్ లైన్స్ 6 అవర్స్తో ఎక్కువ స్కూల్ టైమింగ్ అవ్వకూడదు. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండర్లో స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా వచ్చేసింది. కాబట్టి మన ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ప్రతి స్కూల్, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, ప్రతి స్కూల్ 6 అవర్స్తో ఎక్కువ స్కూల్ రన్నింగ్ చేయకూడదు. సెకండ్ మేజర్ డిమాండ్ ఏంటంటే 5th క్లాస్ 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్, మెడికల్ ఫౌండేషన్ చెప్పేసి డబ్బు దుబ్బడానికి పిల్లల ప్రాణంతో ఆడుకోకూడదు. అది ఇమీడియట్ బేసిస్లో ఈ ఐఐటి, మెడికల్ ఫౌండేషన్ స్టాప్ అవ్వాలి. అండ్ క్లాసెస్ టైమింగ్ కూడా 6 అవర్స్తో ఎక్కువ అవ్వకూడదు. ఈ మేజర్ డిమాండ్ మన గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక నేషనల్ లెవెల్లో ఈ పోరాటం అని స్టార్ట్ చేశాను. ప్రతి డిస్టిక్లో మన ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేసిన, మొన్న విశాఖపట్నం జరిగింది, ఈరోజు విజయనగరం జరుగుతుంది, శుక్రవారం మళ్ళీ మనకి శ్రీకాకుళం డిస్టిక్లో ప్రెస్ మీటింగ్ ఉంది, మొన్న శనివారం మనకి నెల్లూరు డిస్టిక్లో ప్రెస్ మీటింగ్ అయింది, 22వ తారీఖుకి మన విజయవాడలో ప్రెస్ మీటింగ్ ఉంది. సో ప్రతి జిల్లాలో మన ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేసి ప్రతి డిస్టిక్లో వెళ్ళి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ వి రిక్వెస్ట్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు అండ్ హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కైండ్లీ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ పర్సనలీ. మీ కూడా పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు భవిష్యత్తుతో ఎవరు ఆడుకుంటే మీకు ఎలా ఉంటుంది అంటే అన్సర్టన్లీ ఇది పిల్లల లైఫ్కి మన మర్డర్గా తయారైపోయింది విద్యా వ్యవస్థ. ఇది ఇమ్మీడియట్ బేసిస్లో స్టాప్ అవ్వాలి. స్టాప్ అవ్వలేకపోతే టిల్ ఎనీ ఎక్స్టెంట్ కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ నేషనల్ లెవెల్లో పోరాటం చేయడానికి రెడీగా ఉన్నారు, చేస్తున్నారు. అవసరపడింది అయితే హంగరీ స్ట్రైక్, ప్రొటెస్ట్ కూడా మనం చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ.